హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ SLR మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలో మనం ఇంటిగ్రేషన్ చాప్టర్ నుండి మనం స్టెప్ ఎక్స్ ఫంక్షన్ మీద మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ని మనం జనరల్గా ఎగ్జామ్లో చూడగానే మనకి స్కిప్ చేస్తూ ఉంటాం. బట్ మనం అలాంటి ప్రాబ్లమ్స్ స్కిప్ చేయకుండా మీకోసం నేను ఒక మంచి షార్ట్ కట్ని తీసుకొచ్చాను. సో ఇప్పుడు మనం ఆ షార్ట్ కట్స్ ఏంటో చూద్దాం. ఒకసారి మనం ఈ క్వశ్చన్ అబ్జర్వ్ చేద్దాం. 0 to 10 బాక్స్ ఎక్స్ డిఎక్స్. సో స్టెప్ ఎక్స్ ఫంక్షన్ ఇవ్వగానే మనం ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం డిఫికల్టీ ఫీల్ అవుతాం. సో అలా కాకుండా ఒకసారి చూడండి, ఎంత షార్ట్ కట్ యూజ్ చేసి ఎంత సింపుల్గా ఈ ప్రాబ్లం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సింపుల్. ఇక్కడ ఖచ్చితంగా క్వశ్చన్ అనేది 0 to స్టార్ట్ కావాలి. ఓకే, ఇక్కడ ఏదైతే ఉందో అప్పర్ లిమిట్ దాన్ని ఇక్కడ తీసుకోండి 10. ఓకే, నెక్స్ట్ ఒకటి రెడ్యూస్ చేయండి. 10 - 1 is 9. 9/2 చేయండి. ఓకే, రైట్. సో ఆన్సర్ ఎంత ఇప్పుడు? 2 1s 2 5s 5 9s 45. ఇదే మన ఆన్సర్ అనమాట. ఓకే, ఇంత సింపుల్గా మనం షార్ట్ కట్ యూజ్ చేసి చేయొచ్చు. ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. 0 to 10 ఫ్రాక్షన్ పార్ట్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సో ఇలా ఫ్రాక్షన్ పార్ట్ ఇచ్చినా కూడా మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. దీనికి కూడా మనకి ఒక షార్ట్ కట్ ఉంది. అదేంటనంటే ఇలా 0 to అని ఇచ్చినప్పుడు ఏదైతే అప్పర్ లిమిట్ ఉందో అది తీసుకోండి 10/2. సో ఇదే మన ఆన్సర్. సో ఆన్సర్ వచ్చేసి 5. ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి. మరి మీకు ఒక డౌట్ వస్తుంది. అదేంటంటే ఫ్రాక్షనల్ పార్ట్ ఆఫ్ ఎక్స్ కాకుండా బాక్స్ ఎక్స్ కాకుండా ఒకవేళ బాక్స్ ఎక్స్ స్క్వేర్ ఉంటే ఏం చేయాలి? సో దీనికి చూడండి, మనం ప్రొసీజర్ చేసేటప్పుడు చాలా డిఫికల్టీగా ఫీల్ అవుతాం. అలా కాకుండా మనం షార్ట్ కట్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్ని కూడా ఎంత సింపుల్గా చేయొచ్చో ఒకసారి చూడండి, మీకు చెప్తాను. ఇక్కడ ఏముంది? 0 to 3 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని ఉంది. మరి ఎలా అప్రోచ్ అవ్వాలి షార్ట్ కట్తో అని అంటే, ఫస్ట్ ఇక్కడ ఏదైతే అప్పర్ లిమిట్ ఉందో ఆ అప్పర్ లిమిట్ని ఇక్కడ తీసుకోండి. ఓకే, తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏం చేయాలనంటే ఈ అప్పర్ లిమిట్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఎంత? 3 స్క్వేర్ అంటే 9. 9 - 1 చేయండి. -1 చేయండి. నెక్స్ట్ ఏం చేయాలంటే మైనస్ ఇలా ఒక బ్రాకెట్ తీసుకోండి. ఓకే, సో ఈ బ్రాకెట్లో మరి మనం ఏం రాయాలి? ఈ బ్రాకెట్లో మనం ఏం రాయాలి అని అంటే, మనం ఇక్కడ నుంచి చూడండి ఒకసారి ఏం రాయాలని అంటే √1 తీసుకోవాలి, ప్లస్ √2 తీసుకోవాలి, ప్లస్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 9 - 1 ఎంత? 8 కదా. మరి ఎక్కడి వరకు రాయాలి? ఇలా √1 √2 √3 అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ వస్తుందో అక్కడ వరకు రాసుకోవాలి. అంటే ప్లస్ √8 వరకు రాసుకోవాలి. √8 వరకు. మరి ఒకసారి దీన్ని సింప్లిఫికేషన్ చేద్దామా? ఇది 3 × 8 కదా. 3 × 8 ఎంత? 24. మైనస్ √1 అంటే ఎంత? 1 కదా. 1 మైనస్ √2 మైనస్ √3 మైనస్ √4 మైనస్ √5 మైనస్ √6 మైనస్ √7 మైనస్ √8 మైనస్ √8. సో ఇప్పుడు ఒక్కసారి చూడండి, 24 - 1 అంటే ఎంత? 23 కదా. సో 23 మైనస్ √2 మైనస్ √3 మైనస్ √4 మైనస్ √5 మైనస్ √6 మైనస్ √7 మైనస్ √8. ఇదే మన ఆన్సర్. ఎంత సింపుల్గా చేయొచ్చో చూడండి షార్ట్ కట్ యూజ్ చేసి. ఇక్కడ మనం ఎక్కడ కూడా ఇంటిగ్రేషన్ యూజ్ చేయలే. చూడండి ఎంత సింపుల్గా షార్ట్ కట్ యూజ్ చేసాము. ఒకసారి ఈ క్వశ్చన్ చూద్దాం. అదేంటనంటే ఇది యాక్చువల్గా PYQ అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అనమాట. సో ఇక్కడ ఏమన్నాడు? 0 to 3 అనకుండా 1 to 3 అన్నాడు. 0 to 3 అయితే మనం ఇప్పుడే చూసాం. మరి 1 to 3 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అంటే ఎలా చేయాలి? ఇది కూడా సేమ్. చూడండి, ఒక సింపుల్ ట్రిక్ యూజ్ చేయాలి. అదేంటనంటే 0 to 3 కదా. 1 to 3 కదా. నేను 1 to 3ని 0 to 3 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ అని రాసుకుంటాను. ఇందులో నుంచి ఇంటిగ్రల్ 0 to 1 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తాను. మరి ఇప్పుడే చేసాం కదా మనం 0 to 3 బాక్స్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఏమొచ్చింది మనకి? 23 మైనస్ √2 మైనస్ √3 అండ్ సో ఆన్ మైనస్ √8 ఇక్కడ వరకు మనకు ఆల్రెడీ వచ్చింది. ఓకే, ఇందులో నుంచి మనం స్టెప్ ఎక్స్ స్క్వేర్ 0 to 1ని సబ్ట్రాక్ట్ చేస్తే సరిపోతుంది. మరి ఎలా చేయాలి? ఆల్రెడీ మనకు తెలిసి ఈ షార్ట్ కట్ కూడా 0 to ఉంటే మనం ఎలా చేయాలి? 1 ఇది ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. 1 స్క్వేర్ మైనస్ 1 చేయాలి. మైనస్ √1 √2 √3 ఎక్కడి వరకు తీసుకోవాలి? 0 వరకు. అంటే ఎలాగో ఇది 0 అయింది కదా. సో 0 × ఎనీథింగ్ ఇది 0నే కదా. సో ఇది మొత్తం 0నే అయిపోతుంది మనకి. సో అవసరం లేదు. అంటే ఇదే మన ఆన్సర్ అనమాట. సో ఇంత సింపుల్గా మనం ఈ షార్ట్ కట్ యూజ్ చేసి ఈ ప్రాబ్లమ్స్ని చేయొచ్చు. సో వీటి గురించి మనం భయపడాల్సిన అవసరం లేదు. స్టెప్ క్వశ్చన్స్ అనేది ఎగ్జామ్లో వస్తే మనం ఈజీగా ప్రాబ్లమ్ని అప్రోచ్ అవ్వచ్చు ఈ షార్ట్ కట్ యూజ్ చేసి.
ఇలాంటి మరెన్నో షార్ట్ కట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు రియల్గా నచ్చితే మీరు లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి.